కోళ్ళల్లో రక్త విరేచనలు అవుతున్నా, జిగురుగా విరేచన అవుతున్నా, మడ్డిగా విరేచన అవుతున్నా, నీరసం అయిపోయి ఏకలు తెల్లగా పాలిపోయినట్టు అయిపోయినా, నీరసం అయిపోయి అలాగ పొడిగిపోయి మునగలాగేస్తూనే ఉన్న ఈ లక్షణాలు ఏమైనా ఉంటాయి, ఇది కోక్సిడియాసిస్ లక్షణాలు. ఇలా ఈ జబ్బు ఎందుకు వస్తుందంటే కోళ్ళకి పాముల మందు వేసుకోకపోవడం వల్ల కూడా ఈ జబ్బు వస్తుంది. కానీ కొంతమంది కోళ్ళు ప్రతి నెల పాముల మందు వేసినా ఈ జబ్బు వస్తూ ఉంటుంది. అది దేనివల్ల అంటే లిటర్ అని మన కోడి రెట్ట, ఆ రెట్ట కోడేసిన రెట్ట కోడే తినేయడం వల్ల కూడా ఈ జబ్బు అనేది వస్తుంది. అందు గురించి ఏంటంటే కోడి రెట్టలు అలాంటివి ఏమైనా లేకుండా మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి. తర్వాత మెయింటెనెన్స్ చేసిన కొంతమందికి వస్తూ ఉంటుంది. దీనికి ఎందువల్ల అంటే డివార్మింగ్ రెసిస్టెన్స్ అనేది కోళ్ళలో వచ్చేస్తుంది. ప్రతి నెల డివార్మింగ్ వేయడం వల్ల ఆ కోడికి ఆ మందు పనిచేయదు. దానివల్ల కూడా ఈ జబ్బు అనేది రావచ్చు. దాని గురించి ఏంటంటే ఒకవేళ ఇలాంటి లక్షణాలు అయినా కనిపిస్తే ఖచ్చితంగా సల్ఫాడయాజిన్ అండ్ ట్రైమిథోప్రిమ్ ఇంజెక్షన్ పెద్ద కోడి అయితే 1 ml, చిన్న కోడి అయితే 1/2 ml చేయండి. దీంతోపాటు హై ఎఫ్సిఆర్ పౌడర్, ఈ పౌడర్ పొద్దున ఒక 0.025 గ్రామ్ నోట్లోకి ఇవ్వండి. రోజు ఒకసారి 5 రోజులు ఇవ్వండి ఈ పౌడర్. ఈ 2 కలిపి వాడుకోండి. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్గా ఏం చేస్తారంటే కోడి రెట్ట, కోడి ఉండే ప్రదేశం చాలా శుభ్రంగా మెయింటైన్ చేయండి. దీని తర్వాత హైజీనిక్ మెయింటైన్ చేయండి. ప్రతి నెల డీవార్మింగ్ వేయండి. ఈ ఐఎఫ్సిఆర్ పౌడరు ప్రతి నెల ఒక 5 days వాడండి. మేతలో కలపండి. ఒక కేజీ మేతకి ఒక 2 grams కానీ 3 grams కానీ కలపండి. ఒక స్పూను 3 grams అంటే ఒక కేజీ మేతకి ఒక 3 grams కలిపి ఒక నెలకి 3 times వాడండి. 3 రోజులు వాడండి. వాడుకోవడం వల్ల మనం వేసే పాముల మందు రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఈ లోపల ఉన్న పాములు అనేవి చనిపోతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే పాముల మందు వేసినా సరే ఇలా జబ్బులు వస్తూ ఉంటాయి. అంటే కారణం ఏంటంటే మనం వేసే పాముల మందు రెసిస్టెన్స్ వచ్చేయడం వల్ల లోపల పాములు చనిపోకపోవడం వల్ల కూడా కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఇది ఒకటి కారణం అండి. మీకు ఏమైనా డౌట్స్ అయినా ఉంటే నాకు సంప్రదించండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.